వెంకటేష్ గారు చెప్పండి, నిజంగానే రాహుల్ గాంధీ గారు ఏపీ ఇష్యూ ఎందుకు మాట్లాడలేదు? 50 లక్షల ఓట్లు అదనంగా అదనంగా లెక్కేశారని చెప్పి ఏడీఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ సంస్థే చెప్పింది కదా. దాని గురించి ఎందుకు రాహుల్ గాంధీ గారు ప్రస్తావించట్లేదు? మన 2 రోజుల క్రితం ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక వార్త వచ్చింది, ఒడిశాలో సైతం ఈ అక్రమాలు జరిగాయని చెప్పి బిజు జనతాదళ్ వాళ్ళు, అంటే అంతవరకు అధికారంలో ఉన్న వాళ్ళు కోర్టుకు వెళ్తున్నారట. మరి అయినా ఒడిశా గురించి మాట్లాడలేదు, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడలేదు. మరి రాహుల్ గాంధీ కేవలం కొన్నిటికే మాట్లాడితే ఇప్పుడు సహజంగానే అనుమానం వస్తుంది కదా, రాహుల్ గాంధీ గారికి చంద్రబాబు గారికి ఉన్న సంబంధ బాంధవ్యాలు కారణంగానే మాట్లాడలేదా, అది రేవంత్ రెడ్డి గారి ద్వారా అని జగన్ గారు చెప్తున్నారు. మరి ఇంకోవైపు కూడా నాకేమనిపిస్తుంది అంటే, చంద్రబాబు గారి ద్వారా మోడీతోటి కూడా రేవంత్ కానీ లేకపోతే రాహుల్ గారి కానీ సంబంధాలు పెట్టుకునే అవకాశం కూడా ఉందా అనే అనుమానాలకు కూడా అవకాశం ఇస్తుంది కదా. ఇవన్నీ కూడా ఏమైంది, జగన్ గారికి రాహుల్ గాంధీ చంద్రబాబుల మీద చేసిన వ్యాఖ్యలతో మీరు ఎంతవరకు ఏకీపిస్తారు? ఇక్కడ చాలా క్లిష్టమైనటువంటి ఒక తీగను పట్టుకుని లాగితే డొంకంతా కదిలిందని ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో ఫిల్టర్ లేదు. ఆయన మాట్లాడేటప్పుడు నర్మగర్భ వ్యాఖ్యలు ఏముండవు, మొత్తం గుడ్డలోడు తీసి మార్కెట్ లో నిలబెడతాడు. 2018లో కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు గారు మింగిల్ అయ్యేటప్పుడు ఏం చెప్పాడు సార్? మనందరికీ గుర్తున్న విషయం, డెమోక్రటిక్ కంపల్షన్ అన్నాడు. డెమోక్రటిక్ కంపల్షన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో మనం కలవాలి, జాతీయ స్థాయిలో మోడీ వెన్ను విరిచేయాలని చెప్పేసి కలిసినటువంటి ఒక బంధం ఇది. దాని తర్వాత జరిగినటువంటి క్రమంలో రేవంత్ రెడ్డి గారు సీఎం అవడం, అలాగే చాలా వరకు కూడా రేవంత్ రెడ్డి గారు సీఎం అవడానికి గల కారణం తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం అంతా కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయ్యి అక్కడ కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయానికి బాటలు వేయడం అనేది జరిగింది. హైదరాబాద్ మహానగరంలో కూడా చాలా మంది ఓటర్లు ఏమని మాట్లాడుకునే వాళ్ళంటే, రేవంత్ ఓటేస్తే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినట్లే అని చెప్పేసి అక్కడ మాట్లాడుకుని ఓట్లు వేసినటువంటి పరిస్థితి. అఫ్ కోర్స్ అక్కడ హైదరాబాద్ నగరంలో అంత మెజార్టీ రాలేదు కాంగ్రెస్ పార్టీకి, కానీ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి గారు హయాంలో గెలిచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి తెలుగుదేశం పార్టీ యొక్క కేడరు వాళ్ళు చేసినటువంటి కృషి అందరూ కూడా గుర్తించేటువంటి ఒక పరిస్థితి ఉంది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టల్ క్లియర్ గా ఏం చెప్పారంటే, చంద్రబాబు టు రేవంత్, రేవంత్ టు రాహుల్ అని చెప్పేసి అన్నారు. దీనికి బలపరిచే విధంగా రాహుల్ గాంధీ గారు కర్ణాటక విషయం మాట్లాడతాడు, తమిళనాడు విషయం మాట్లాడతాడు, బీహార్ విషయం మాట్లాడతాడు, అన్ని రాష్ట్రాలకు, ఉత్తరప్రదేశ్ కి సంబంధించి విషయాలు మాట్లాడతాడు, అన్ని విషయాలు. ఆంధ్రప్రదేశ్ కి వచ్చేపాటికి స్కిప్ అయ్యేటువంటి పరిస్థితి, అలాగే ఒరిస్సాకు వచ్చేటువంటి పరిస్థితి కూడా స్కిప్ అయ్యేటువంటి పరిస్థితి. అలాగే కనీసం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా ఈ సంవత్సరంన్నర కాలంలో ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి ఒక పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా శభాష్ అని అనైతే అనరుగానే గమ్మునుంటారు. ఈ రాష్ట్రంలో అనేక విధాలుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. లోకల్లో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి కనీసం 100కి ఒక 10 ఓట్లన్నా వస్తే బాగుండు, మేము చేసినటువంటి ఈ కర్మఫలం ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించటం, ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేయటం, విభజన హామీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో చట్టబద్ధత లేకపోవడం, వీటన్నిటి వల్ల మా వెన్ను విరిగిపోయింది, దీన్ని మళ్ళీ పునర్జీవం కల్పించాలని చెప్పేసి క్యాడర్ చూస్తుంటే, లీడర్స్ మాత్రం అధికార పార్టీ ఏదైతే ఉందో ఈ కూటమి పార్టీలో దట్టు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అనుంగు శిక్షుల్లాగా ప్రవర్తిస్తున్నటువంటి ఒక వ్యవహారం మనం అందరం చూస్తున్నాం. దీనికి తదనుగుణంగానే రాహుల్ గాంధీ గారు కూడా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయాన్ని కూడా ఆయన నేషనల్ మీడియాలో హైలైట్ చేయరు, నేషనల్ లెవెల్లో ఆయన మాట్లాడరు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, రాహుల్ గాంధీ ఈ ఇష్యూస్ని ఈ రకంగా మాట్లాడడం వల్ల ఆయన పర్పస్ ఏం సర్వ్ అవుతుంది? ఇప్పటికి కూడా నేను చూశాను, ఎవరు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అంటే కాంగ్రెస్ తెలంగాణ ఎంపీ, భువనగిరి ఎంపీ, ఆయన కానీ మాణిక్య ఠాగూర్ కానీ ఇచ్చిన దాంట్లో ఎస్ ఆంధ్రలో కూడా అక్రమాలు జరిగాయి, లేదు జరగలేదు, జరిగినట్లు మా దృష్టికి వచ్చింది, మేము దాని మీద కూడా పోరాడతాం అనకుండా మోడీ షాల్ని తిట్టు, మా రాహుల్ గాంధీని ఏమనొద్దు అంతే తప్ప చంద్రబాబుతో మాకు సంబంధం లేదని కూడా ఒక్క ప్రకటన లేదండి, ఇచ్చినట్టు కనపడలేదు నాకు.
అదే సార్ చెప్తుంది. ఇప్పుడు 2018లో ఏదైతే బీజం పడిందో అది పైకి మాత్రమే అది విచ్ఛిన్నమైంది, కానీ అంతర్గతంగా ఏదైతే ఆ కనెక్టివిటీ ఉందో అది ఇప్పటికి కూడా సజీవంగా ఉంది. దానికి తార్కాణమే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ వ్యతిరేకించినప్పటికి కూడా అక్కడ రేవంత్ రెడ్డి గారు సీఎం అవడానికి గల కారణం అది. దట్ ఈస్ ఆయన చెప్పేది ఏంటంటే డెమోక్రటిక్ కంపల్షన్. మనం ఆ విషయాన్ని మర్చిపోకూడదు. ఆయన డెమోక్రటిక్ కంపల్షన్ అని 2018లో అన్నారు, తర్వాత మొన్న వచ్చేపాటికి నేషనల్ కంపల్షన్ అంటారు. రైట్. రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి రెండు కీలకమైనటువంటి అతిపెద్ద వ్యవస్థలు పార్టీలకు కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి మోడీతో ఉన్నారు, కానీ ఒకవేళ బయటికి రావాల్సి వస్తే ఇమ్మీడియట్ గా ఆయన చేతులు కలపబోయేది రాహుల్ గాంధీతోనే. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల్లో అంతగా మాట్లాడతాడని చెప్పేసి ఎవరు కూడా ఊహించము. అసలు భవిష్యత్తులో కూడా ఇది జరిగేటువంటి వ్యవహారం కాదు. రైట్. ఓకే, శివశంకర్ గారు. మొత్తం దేశం లోపల ఎన్నికలు అయిపోయిన తర్వాత, సాధారణ ఎన్నికలైన తర్వాత ఎక్కువ పర్సెంటేజ్ అనేటువంటి డిఫరెన్స్ 12.5% ఇన్ ద నెంబర్స్ వచ్చేసేసి 48 లక్షల ఓట్లు తేడా అనేటువంటిది ఏ రాష్ట్రంలో కూడా రాలేదు జనరల్ ఎలక్షన్స్ లో. సో ఇది ఫస్ట్ ఫోకల్ పాయింట్ ఐడెంటిఫై చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈవీఎం బ్యాటరీస్ దగ్గర నుంచి తర్వాత ఎలా ఉన్నాయన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఎక్స్పోజ్ చేయడమే కాకుండా, కేంద్ర ఎన్నికల సంఘంకి ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా కంప్లైంట్ హైకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. కోర్టులో కూడా ఇంకా కేసులు ఉన్నాయి. సో ఇంత పోరాటం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దేశమంతా ఎక్స్పోజ్ అయింది. ఈ రోజు రాహుల్ గాంధీ గారు వచ్చేసేసి ఓటు చోరీ అనేటువంటి కార్యక్రమం పెట్టారు. బాగుంది. ఓటు చోరీ కార్యక్రమం పెట్టినప్పుడు ఇటు ఆల్ఫా బీటా ప్రకారం కానీ అన్యాయం జరిగింది, కానీ మొట్టమొదటి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన మొదలుపెట్టి మీరు అన్నట్టు ఈ రూట్ లో వెళ్తా అది మన ఒడిస్సా కావచ్చు. అదే విధంగా తన పార్ట్నర్ కలిసే కదా అందరూ ఉండింది. ఆ కేజ్రీవాల్ ఢిల్లీలోనే కదా ఎమ్మెల్యే కూడా ఓడిపోయారు కదా, ఆయన కూడా అదే మొత్తుకున్నాడు కదా కేజ్రీవాల్ గారు కూడా. కానీ కేజ్రీవాల్ సంబంధించి ఢిల్లీ ఎన్నికల గురించి మాట్లాడు, ఇక్కడ మాట్లాడు, స్పెసిఫిక్ గా తీసుకొని స్పెసిఫిక్ గా మహారాష్ట్ర, అదే విధంగా హర్యానా, ఈ కర్ణాటక ఇదే చెప్తున్నారు. కానీ పక్కన ఉన్నటువంటి కర్ణాటక కూడా ఎందుకు, మన తెలంగాణ కూడా చెప్పలేదు. అంటే ఈయన ఉద్దేశము నిజంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడదామనే, లేకపోతే కనుక తన ఏలుబడిలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో తనకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో చేద్దామనే, అది ఒక పాయింట్. అయితే ఇక్కడ క్లియర్ కట్ గా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు, వీళ్ళకి ప్రశ్నలకు కానీ ప్రజలకు కానీ ఒకటి చెప్పారు. రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటిది మాట్లాడలేదంటే ఆయన బంధం ఎలాంటిదో, ఆయన ఎందుకు మాట్లాడలేదో హాట్ లైన్ లో త్రూ రేవంత్ రెడ్డి గారి ద్వారా టచ్ లో ఉన్నారని చెప్పడమే కాకుండా ఆ మాణిక్యం ఠాకూర్ అనేటువంటి ఆయన కూడా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఇంకోటి కూడా అబ్జర్వ్ చేయండి, చంద్రబాబు నాయుడు కానీ ఎల్లో మీడియా కానీ ఓ అని ఇంత రాసేది ఎక్కడ జరిగింది అది ఇది అనేటువంటిది రాహుల్ గాంధీని. ఎందుకంటే ఇక్కడ బీజేపీ అలయన్స్ ఉంది ఇది, కానీ చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేయలేదు రాహుల్ గాంధీ చెప్పేదంతా తప్పని. కనీసం వాళ్ళ కుమారులు కానీ తెలుగుదేశం పార్టీ కానీ, ఎందుకంటే వాళ్ళు భారతీయ జనతా పార్టీ అలయన్స్ లో ఉన్నారు కదా, వాళ్ళు టార్గెట్ చేసిన భారతీయ జనతా పార్టీ కదా రాహుల్ గాంధీ గారు, మీ అలయన్సే కదా, ఇక్కడ కూడా అన్యాయం జరిగిందని దేశం అంతా చెప్తున్నారు కదా, ఇక్కడ గురించి మాట్లాడరు. సో దాన్ని బట్టి బంధం ఏంటని అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి, మాణిక్యం ఠాకూర్ అనేటువంటి వ్యక్తి ప్రతిసారి మిత్రులు గారు అరెస్ట్ అయినా లేకపోతే ఇక్కడ ఏం జరిగినా, ఏదైతే ఇక్కడ షర్మిల పంపిస్తుందో షర్మిల గారు పంపించేటువంటి ఆ వాట్సాప్ ట్వీట్ కాపీ పెట్టడమే తప్ప ఇతనికి ఇక్కడ ఓన్ గా ఏమీ తెలియదు. చూడకపోయినా కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ అలయన్స్ ఉంది కదా సార్, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ కదా, ఇక్కడ బీజేపీనే కదా పరిపాలించేసేది. ఇక్కడ ఒక్క మాట కూడా అన్నారు, పైపెచ్చు మీరు ఇందాక అన్నారు కదా ఏదో ట్వీట్ చేశారు చెప్పారని, నేను కూడా ఇందాక చూశాను. మాణిక్యం ఠాకూర్ ఒక 30 సెకండ్ల వీడియో రికార్డ్ చేసి పోస్ట్ చేశారు. అబ్బో ఏదో చేశారు నిజంగా అని చూస్తే, ఇప్పుడు ఈ ఆర్డర్ చూసినప్పుడు చూస్తే ఏం మాట్లాడుతున్నాడు, జగన్ గారు భయపడుతున్నారంట, మోదీ గారు చంద్రబాబు పవన్ అందరూ ఒకటే ఇల్లు అని, మీకు దమ్ముంటే జగన్ గారిని ఆయన సవాల్ ఇస్తున్నారు, ధైర్యం ఉంటే పిసిసి ప్రెసిడెంట్ 14వ తారీఖు సాయంత్రం ఈ రోజు ఏదో విజయవాడ ర్యాలీ చేస్తుందంటే ర్యాలీలో పాల్గొనడానికి దమ్ముంటే నీకు ధైర్యం లేదు అంటున్నారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం గురించి మాట్లాడేది కాదుగా. హర్యానా ఎన్నికల్లో జరిగిన అక్రమాలు మాట్లాడిందే జగన్ గారు కదా, హర్యానా ఎన్నికల గురించి కూడా మాట్లాడారు కదా జగన్ గారికి, అప్పుడే మాట్లాడారు కదా. అయినా వీళ్ళు అట్లా ఎట్లా మాట్లాడతారు ఏమాత్రం. ఒకటి సార్, ఈరోజు ఇతను ఆ వీడియోలో ఏదైనా కూడాను చంద్రబాబు గారు చేస్తామని చెప్పి ఆయన పరిపాలన ఇలా చేస్తున్నారు, ఇక్కడ చంద్రబాబు గారు ఒక్క మాట లేదు, ఇప్పుడు కూడా చంద్రబాబు గారు ఒక్క మాట లేదు కనీసం. కాదు అవును నిజమే జరిగినాయి,
అని జగన్మోహన్ రెడ్డి గారి ఆంధ్రప్రదేశ్లో ధైర్యం చెప్పాలి. ఉందా? పోనీ PCC జరగలేదని ప్రెసిడెంట్, చెప్పారంటే అది PCC అది ప్రెసిడెంట్ చెప్పకుండా చేస్తే అసలు చేయాలంట. అవును దారుణంగా ఉంది. కాదు నేనేమనుకున్నానంటే నేను ఇంకోటి expect చేశాను సార్. ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగింది నిజంగా 12.5% ఓటు షేర్ జరిగింది, 48 లక్షలు. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ ఐడెంటిఫై చేస్తున్నాం, గుర్తిస్తున్నాము, మీరు రండి అని అంటారనుకుంటే ఇక్కడ జరిగింది ఏం చెప్పడు. ఎందుకంటే తన యజమానికి ఎవరైతే ఉన్నారు కదా, యజమానికి ఇక్కడ ప్రాబ్లం అవుతుందని. రైట్, ఓకే, ఇక్కడ నుంచి ఆపరేట్ రైట్, ఇక్కడ నుంచే. అవును. అది అయితే ఒకటి దేశవ్యాప్తంగా ఒక రాహుల్ గాంధీ గారి యొక్క ఏమంటాము డొల్లతనాన్ని ఒక్కసారిగా జగన్ గారు బయటికి తీసుకురాగలిగారు. అంతేకాకుండా రాహుల్ గాంధీ గారితో ఎంత చిత్తశుద్ధి ఉంది, చంద్రబాబు గారితో ఏ రకమైన సంబంధాలు ఉన్న విషయాలు కూడా బయట ప్రపంచానికి చెప్పినట్లయింది ఆయన జగన్ గారు నిన్న చాలా క్లారిటీగా. అంటే ఎవరో అడిగితే చెప్పినట్టున్నారు, అది కూడా ఆయన ఏమి సొంతంగా చెప్పినట్లేదు, స్వయంగా కావాలని చెప్పినట్లేదు.